ఈరోజు ప్రోటీన్ దోశ ఎలా చేయాలో చూద్దాము. దోశలు ఒక 3 తిన్నారంటే అసలు ఆఫ్టర్నూన్ 2 వరకు అసలు ఆకలేదు. చాలా ఎనర్జీ వస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రోటీన్ దోశ 5 గ్రెయిన్స్ అన్నమాట. ఇది చెన్నైలో ఆపం అంటారంట. ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ. ఒక గ్లాసు కందిపప్పు, 2 గ్లాసుల రైస్. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని నేను నైటే నానబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోండి. 8 to 10 అవర్స్ నానితే దోశలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూసుకోండి. కడిగేసి శుభ్రంగా వాటర్ తీసేసి దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా పసుపు, రుచికి తగినట్టు ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. అన్ని పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. రైస్ ఒకటే 2 క్వాంటిటీ. కొద్దిగా ఇంగువ వేసుకోండి. వేసుకొని మిక్సీ చేసుకొని కొత్తగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ దోసపిండి కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. ఇలా అవుతుంది. కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశలు వేసుకుందాం. దీన్ని ఒక 1 అవర్ గ్రైండ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ నాననివ్వండి. పిండి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లో అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాము. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక 4-5 ఎండుమిరపకాయలు వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఆ వాటర్ తీసేసి నెక్స్ట్ కొద్దిగా ఒక 100 గ్రామ్స్ కూడా లేదు, ఇది కొద్దిగా 2 అల్లం ముక్కలు తీసుకున్నాను. 50 గ్రామ్స్ ఉంటుంది. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 7-8, కొద్దిగా సాల్ట్, ఒక చిన్న బౌల్ తోటి ఒక 1/2 కప్పు బెల్లం వేసాను. మనం గ్రైండ్ చేసుకో. ఇలా అయిపోయింది. దీంట్లో తాలింపు వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. పెనం వేడెక్కాక సేమ్ కొంచెం పలచగా వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి దోశలు. చాలా టేస్టీగా ఉంది అసలు. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోండి. దోరగా కాలిన తర్వాత నేను పల్లీల చట్నీ కూడా చేశాను. అది తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో ప్రాసెస్. కొద్దిగా కాలిన తర్వాత తిరిగేసుకొని కాస్త క్రిస్పీగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మరి కాలకుండా తీయద్దు.
ఎర్రగా కాలిన తర్వాత తిరిగేసుకొని రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా పల్చగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని సన్నగా తరుక్కొని కూడా మధ్యలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. ఇలా అల్లం చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి, అన్ని పప్పులు కలిపేసాయి కాబట్టి. అల్లం చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.